ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు బడ్జెట్ గా మారింది. వ్యవసాయానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది ప్రభుత్వం. సింహ భాగాన్ని వ్యవసాయ రంగానికి కేటాయించారు. మొత్తంగా వ్యవసాయానికి 72,659 కోట్లు కేటాయించింది తెలంగాణ సర్కార్. భారతదేశ వ్యవసాయ చరిత్రలో ఇదో మైలురాయి అన్నారు మల్లు భట్టి విక్రమార్క. సాగునీటి రంగం, రైతు రుణమాఫీ, రైతు భరోసాకు భారీగా కేటాయింపులు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపిన ప్రభుత్వం దానికి తగ్గట్లే నిధులు కేటాయించింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, ఆ మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు భట్టి. ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేశామని, అతి త్వరలో 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ₹1,00,000 మాఫీ చేస్తామని 4 దశల్లో నిధులు విడుదల చేసిందని, దీనివల్ల అసలు తీరకపోగా రైతులపై వడ్డీ భారం పెరిగిందన్నారు భట్టి.